వైకాపా అధ్యక్షుడు జగన్కు ముఖ్యమంత్రి పదవిపై యావతప్ప ప్రజా సంక్షేమంపై ఏమాత్రం దృష్టి లేదని అధికారపక్షం దుయ్యబట్టింది. ఆయన కలలు ఎన్నటికీ నెరవేరబోవని మంత్రులు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసిన వ్యక్తి తానే పదవిలో ఉంటే రాష్ట్రాన్ని అమ్మేస్తారని అన్నారు. ప్రభుత్వంపై అసంబద్ధ ఆరోపణలు గుప్పించడం తప్ప ప్లీనరీలో చేసిందేమీ లేదని విమర్శించారు. ఒకప్పుడు సాధ్యం కాదని చెప్పిన హామీలను ఇప్పుడెలా ఇస్తున్నారని ప్రశ్నించారు. సీఎంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అయితే మన రాష్ట్రాన్ని వేరే రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు. ఇంకా ఎంతమందిని మనల్ని చంపుతారనేది కూడా ఒక్కసారి గుర్తించాలని కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ రాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు. ఆయన పగటి కలలు కనాల్సిందే తప్ప వేరే ఆలోచనలు ఎవరు కూడా పెట్టుకోవద్దని. కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఇద్దరిని తిట్టడానికే ప్లీనరీ పెట్టినట్లు కూడా మాకు అనిపిస్తుంది. ప్రభుత్వానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు అన్నారు. ప్రజలకు చేసినవి ఎన్నున్నాయో కార్యక్రమాలు కూడా మీకు కళ్ళుంటే మరి కళ్ళుండి చూడలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. రైతులకు రుణమాఫీ చేయడానికి అవకాశం లేదు, చేస్తే కూడా ఉపయోగం లేదని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజే సంక్షేమ కార్యక్రమాలపైన దానిపైన కూడా మాట్లాడినటువంటి వ్యక్తి. వాళ్లపైన అభిమానంతోనో ఆపేషను కాదనేది ఈ ఎన్నికల్లో చెప్పడం అర్థమవుతుంది. ప్రత్యేక హోదా అంశము ఇంత ఎక్కువగా తీసుకెళ్లి మరి వైజాగ్లో దానిపైన అంత గడబడి చేసి మరి ప్రత్యేక హోదా రాకపోతే మొత్తం మా ఎంపీలంతా కూడా రిసిగ్నేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ఆ ఊసే ఎత్తకుండా ఉంటే ఏంది అసలు వాళ్ళ వ్యూహం ఏంది? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నాయక్ అవడేలేదు తప్ప కల్నాయక్ మాత్రం డెఫినెట్ గా అవుతారు. నేల మీద ఉన్న భూమిని నాలికేసి మట్టి కూడా దొరకకుండా తినేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డిది. కనీసం మనిషి చచ్చిపోతే 6 అడుగులు స్థలం లేకుండా అన్ని స్థలాలు కాజేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారు. మీ మీద ఒక ముద్ర ఉంది. మీ మీద 1,00,000 కోట్ల ఆరోపణలతో సిబిఐ ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. అది సిబిఐ కోర్టు విచారణ చేస్తుంది. మాకు సంబంధం లేదు. అది ఆ ఆరోపణల్ని మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఎదుటివాడిపై 3,75,000 కోట్లని ఒక పుస్తకాన్ని మీ సాక్షి పేపర్లో వచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక పుస్తకంగా మలిచి దాన్ని పబ్లిష్ చేసి అంటే ఈ గీతని ఈ 1,00,000 కోట్ల గీతని ఒక 3,00,000 కోట్లు గీత గీస్తే దాని పక్కదారి పడుతుందనే ఒక భ్రమలో ఒక ఇల్యూజన్స్లో మీరున్నారు. మీరు ఆ రాజకీయాల గురించి మాట్లాడేది